who is who of the legal industry. Harish Salve, Abhishek Sangvi, Mukul Rohatgi, ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈరోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేనివల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కొక్క లాయర్కి నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరికి 12 నుంచి 25 లక్షల వరకు ఫీజులు కట్టాలి. ఒక రోజుకి కాదు, ఒక గంటకి. ఒక రోజైనా ఒక గంట అయినా ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక సుప్రీంకోర్టు పెద్ద లాయర్ సుప్రీంకోర్టుకి నీ కేసు మీద వస్తే 12 నుంచి 25 కోట్ల వరకు 25 లక్షల వరకు వాళ్ళ ఫీజు ఉంటాయి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 6,904 కోట్ల రూపాయలు 3,904 crores ఈరోజు ఓన్లీ లీగల్ ఫీజ్లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా. ఎందుకంటే ఈ రోజుకి ఈ కేసులు స్టార్ట్ అయ్యి 5,000 రోజులు అయింది. 5,000 రోజులు, ఒక రోజు 2 రోజులు కాదు. చిన్న కేసులో అరెస్ట్ చేస్తే కరెక్ట్గా సంవత్సరంన్నరలో కేసు తీర్పిచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, 5,000 రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈరోజు ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు. అసలు ట్రయల్ మొదలే కాలేదు. దీనికి నిన్ను చెప్పుతో కొట్టాలా అని మేము అడుగుతున్నాం. డబ్బు అడ్డం పెట్టుకొని అంటే జైల్లో ఉండకూడదు. జైలు తప్పించుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 1,39,00,000 ఒక రోజుకి ఖర్చు అవుతా ఉంది. ఆయన ఖర్చు పెట్టిన డబ్బులకి ఆయన ఇన్ని రోజులు బయట జైలుకి పోకుండా ట్రయల్ లేకుండా ఆపేడంటే రోజుకి 1,39,00,000. పొద్దున్నే నిద్ర లేయంగానే 1,39,00,000 పక్కన పెట్టాలి జైలు బయట ఉండాలంటే. ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి, నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా? నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా అని మేము అడుగుతున్నాం. సరే, 5,000 రోజులు అంటే ఈ కేసు జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ 2004 to 2009, 2004 నుంచి 2009లో ఈ కేసులు జరిగినాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆ రోజు సాక్షుల వయసు ఎంత? ఆ రోజు సాక్షుల వయసు యావరేజ్గా 50 నుంచి 55 ఏళ్ళు వేసుకుంటాం. ఈరోజు ఎంత? ఆల్మోస్ట్ 68 years, 68 ఏళ్ళకి వచ్చేసారు సాక్షులు. ఏమి గుర్తుంటాయి 5,000 రోజుల తర్వాత అని అడుగుతున్నాం. సాక్షులు కొంతమంది చనిపోయారు అంటే నీ డబ్బు అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేయకపోయి ఉంటే ఈ విధంగా నువ్వు ఇన్ని వాయిదాలు ఎందుకు వేసుకుంటావని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా? ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా? నిజంగా ఏమైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం.